ఈ కరువు పరిస్థితులు ఈ వరంగల్, నల్గొండ జిల్లాలకే పరిమితం కాదు. దేశమంతటా రైతన్నలకు అదే భయం. ఋతుపవనాలు వచ్చాయన్న ఆనందాన్ని ఆవిరి చేస్తూ జూన్ 26 వరకు కురవాల్సిన వర్షపాతంలో 22% లోటు నమోదైంది. దేశంలో 60 కోట్ల జనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడ్డ సేద్యాన్ని శాసించేది ఋతుపవనాలే. కానీ ఇటు చూస్తే జలాశయాలు కళతప్పాయి. విత్తు నాటిన రైతన్న మిన్నువంక కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాడు. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? కరువు పరిస్థితులు ఎదురైతే తట్టుకునే పరిస్థితి ఉందా? సమయానికి వస్తాయనుకున్న ఋతుపవనాలు కాస్త ఆలస్యంగానే వచ్చాయి. తొలకరి జల్లుల ఆనందం రైతుల్లో ఏమాత్రం కనిపించడం లేదు. భయపెడుతున్న వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణం. జూన్ 26 వరకు కురవాల్సిన వర్షపాతంలో 22% ఇప్పటికే లోటు కనిపించింది. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయంపై ఖచ్చితమైన అంచనా లేకపోవడం ఆందోళనను మరింత పెంచుతోంది. దేశవ్యాప్తంగా 40% పంట భూభాగానికి నీటి సరఫరా ఉంది. మిగిలిన సేద్యమంతా వర్షాలపైనే ఆధారం. వర్షాభావంతో రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. సాగునీరు దేవుడెరుగు, కనీసం తాగునీటి కటకట తగ్గడం లేని పరిస్థితి. ప్రభుత్వ వర్గాల దృష్టంతా ఋతుపవన గమనంపైనే ఉంది. భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం వాటా 2002లో 25% ఉంటే ప్రస్తుతం 17%కి పడిపోయింది. ఋతుపవన వర్షాలపైనే వ్యవసాయోత్పత్తి ఆధారపడి ఉంది. దేశం మొత్తం వర్షపాతంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దాదాపు 80% కురుస్తుంది. అందుకే అందరి చూపు మేఘం వైపే ఉంది. పెరిగిన సాగు ఖర్చులకు తోడు ఇప్పుడీ వర్షాభావం రైతన్నలకు మరింత భారమే. జూలైలోనూ వర్షాలు పుంజుకోకపోతే ఆహారోత్పత్తుల దిగుబడులపై మరింత ప్రభావం పడుతుంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు మరింత భారమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆహార ద్రవ్యోల్బణం 10.33%తో గుబులు పుట్టిస్తోంది. ఋతుపవనాలు కరుణించకపోతే పరిస్థితులు తీవ్రంగా మారడం తథ్యం. ఆర్బీఐ నివేదికలోనూ ఋతుపవనాల ప్రస్తావన తెచ్చింది. వర్షాలు పుంజుకుంటేనే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు ఊపిరి అని చెప్పింది. ఉత్తర భారతదేశంలో ఇంకా అసలు మాన్సూన్ ఇప్పుడు వారణాసి వరకే అది విస్తరించున్నది. అలాగనే గుజరాత్లో విరావల్ వరకు, మధ్యప్రదేశ్లో జబల్పూర్ వరకే విస్తరించున్నది. ఆ మిగతా ప్రాంతాల్లో ఇంకా మాన్సూన్ అసలు విస్తరించలే ఇంతవరకు. ఇప్పుడు మాన్సూన్ విస్తరించిన ప్రాంతాలు వెస్ట్ బెంగాల్, బీహార్, నార్త్ ఈస్టర్న్ కంట్రీస్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వర్షం బాగానే పడుతున్నది. మనకు కూడా కోస్తా తెలంగాణలో సాధారణ వర్షపాతం అంత నిరాశాజనకంగా వర్షపాతం లేదు. కోస్తా తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదు. ఒక్క రాయలసీమలో మాత్రం -60% డెఫిసిట్ వర్షపాతం ఉంది. ఏ సంవత్సరం కూడా సరైన సమయంలో సరైన వర్షాలు కురవడం లేని పరిస్థితి కనిపిస్తోంది. ఉంటే కరువు, లేదంటే వరదలు. ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తత, సన్నద్ధత అత్యంత ఆవశ్యకం. కానీ దురదృష్టవశాత్తు అవే లోపిస్తున్నాయి. కరువు, వరదను తట్టుకునే వంగడాల రూపకల్పనపై దృష్టి సారించలేని పరిస్థితి. దేశీయ పరిశోధనా సంస్థల్లో ప్రయోగాలు ఆశించిన ఫలితాలివ్వడం లేదు. కరువును తట్టుకునే పరిస్థితులు ఎంతమాత్రమూ కనిపించడం లేదని ఎంఎస్ స్వామినాథన్ వాపోతున్నారంటే కారణం పడకేస్తున్న ప్రయోగాలే. ఇవన్నీ పరిణామాలతో మొదటగా నష్టపోతున్నది వ్యవసాయదారులే. జూన్ నెల అయిపోవచ్చింది. జూలై 15 వరకు వర్షాభావం ఇలాగే ఉంటే అప్పుడు ఎలాంటి వ్యూహం అనుసరించాలో రాష్ట్రాలు సన్నద్ధంగా ఉన్నాయా అంటే అనుమానమే. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు సన్నద్ధతపై ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారో అడిగింది. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లడం, తక్కువ నీటి వినియోగంతో పెరిగే పంటలు పండించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించింది. అయితే ఇదంతా జులైలోనూ వర్షాలు పడకపోతే పరిస్థితి. ముందుగా సన్నద్ధత ఉంటే నష్టం లేదు కాబట్టి పూర్తిస్థాయి ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. మహారాష్ట్ర రిజర్వాయర్లలో కేవలం 13% మాత్రమే నీరు అందుబాటులో ఉండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. 2011లో వర్షాలు సకాలంలో కురవడంతో 103 మిలియన్ టన్నుల రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరిగిందని సిఆర్ఆర్ఐ డైరెక్టర్ త్రిలోచన్ మహాపాత్ర చెబుతున్నారు. ప్రస్తుతం ఋతుపవనాల మందగమనం నేపథ్యంలో జులై నెలలోనూ పుంజుకోకపోతే దేశవ్యాప్తంగా వరి ఉత్పత్తి 100 మిలియన్ టన్నుల లోపే ఉండవచ్చని కేంద్ర వరి పరిశోధనా సంస్థ అంచనా వేస్తోంది. వర్షాభావ ప్రభావం అన్ని పంటలపైన పడుతుంది. ముఖ్యంగా పసుపు, చెరకు, గోధుమ, పత్తి తదితర పంటలకు నష్టం కలుగుతుంది. ఈ ఖరీఫ్లో 2 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు, 2,18,00,000 టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి లక్ష్యాలుగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.
కానీ పరిస్థితి ప్రతికూలంగా తయారైతే ప్రత్యామ్నాయాలపైన ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలి. కరువు పరిస్థితులు ముసురుకుంటే ఆహారోత్పత్తుల ధరలు ఆకాశంలోకి చేరిపోవడం ఖాయం. 2010తో పోలిస్తే కూరగాయలు, ఇతర ఆహారోత్పత్తుల ధరలు 300% పెరిగాయి. రుతుపవనాలపైనే మొత్తం భారం పెట్టే కార్యక్రమం చేయకుండా సాగునీటి వ్యవస్థలో మార్పులు చేర్పులు చేసుకోవాలని ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ భారత్ను ఏనాడో హెచ్చరించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారోత్పత్తిని పెంచాలంటే సమీకరణ పద్ధతుల్ని అవలంబించాల్సిందేనని సూచించింది. ఇక వాతావరణ శాఖ అంచనాలు తప్పుతున్నాయి. వాతావరణ విభాగం అధికారికంగా చెప్తున్నా సరైన విధంగా ఉండడమే కాదు, ఆలస్యంగా విడుదలవుతున్నాయి. విత్తులు నాటుకునే సమయం, ఎరువుల వాడకం, పంట మార్పిడి, కరువు, వరదల అంచనా తదితర అంశాలన్నీ వాతావరణ విభాగం చెప్పే విషయాలపై ఆధారపడతాయి. ఇవన్నీ మరింత ఖచ్చితత్వంతో ఉండాలంటే వాతావరణ శాఖ సాంకేతికతను మరింత ఆధునీకరించుకోవాలి. అందులో భాగంగానే నేషనల్ మాన్సూన్ మిషన్ ను ఈ ఏడాదే ప్రారంభించారు. పాత పద్ధతుల నుంచి కొత్త పద్ధతులు అవలంబించడానికి అవసరమైన మౌలిక వస్తువుల కల్పన, నైపుణ్యాలు పెంచడమే ఈ సంస్థ ఉద్దేశం. మొత్తానికి రుతుపవనాలు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే విత్తనాలు నాటిన రైతన్న అదనులో మంచి వర్షాల కోసం ఎదురు చూస్తున్నాడు. జూలైలో మంచి వర్షాలు పడుతున్నాయన్నది ఒక అంచనా మాత్రమే. పరిస్థితులు అందుకు భిన్నంగా మారితే కష్టకాలమే.